అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా 90% మనమున్నాం. ఒక 10% ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. 90% ఉన్న వాళ్ళు వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఏనుగు ఏమనుకుంటుందంటే ఒక స్తంభానికి గొలుసులతో కట్టేసినప్పుడు దాని బలం దానికి తెలియదు. ఎందుకంటే అది దానికి అలవాటు అయిపోయింది. బానిసత్వం. నాకు శాత కాదు, నేను ఇంతే, నాకు అది ఇంతే. అదే గొలుసు కొన్ని ఏళ్ళుగా తరతరాలుగా మనను బానిసలుగా చేసి పంతులుగా ఆడుకున్నటువంటి పాలకులు. కానీ ఎంత బంతి మనము గోడకు విసిరి కొడితే అంతే వేగంగా వస్తున్న ఆలోచన మనకు ఉండాలి. మనకి ఎంత కష్టపెడతారో మనం అంత ముందుకు రావాలి. అంత ముందుకు వచ్చిన రోజే ఆ రోజే మనం నిజమైనటువంటి బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మనం న్యాయం చేయగలుగుతాం. ఏ రోజైనా సరే మనము ఐకమత్యంతో ఉంటూ ముందుకు పోవాలి. ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అన్ని అధికార రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా ముందుకు వచ్చి మన హక్కులను, మన పోరాటాలను మనము పోరాటంతోనే అన్ని సాధించుకోగలుగుతాం. ఎందుకంటే మనకు భారత స్వాతంత్రం రావాలన్నా పోరాటమే అయ్యింది. మనకు తెలంగాణ రావాలన్నా తెలంగాణ ఉద్యమమే చేసినాం. కానీ మనకు ఏ రకంగా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, మనకు రావాల్సిన వాటా, మనకు దక్కాల్సినటువంటి నిధులు దక్కకపోవడానికి కారణం మనము ఓట్లు వేసినటువంటి నాయకులను మనము అడగకపోవడం, నిలదీయకపోవడం. మనమే వేస్తున్నాం. వాళ్ళు ఎన్నంటుండి మనం గెలిపించుకుంటున్నాం. గెలిచిన తెల్లారి నువ్వెవడో నేనెవడు, రంగడవడో పింగడవడో గెలిచిన తెల్లారి మళ్ళీ అడగడు. నీ మొక్క కూడా గుర్తున్నాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంటికి గేట్ కాడికి ఇంటికి వాడు. నిజమైన నాయకులకేమో ఓటేసి దమ్ము లేదు. మన ఓటర్లు కూడా అనుకోవాలి, పని చేసిన వాళ్ళు ఎవరు, పనికి మనలు ఎవరు అనుకొని చూసుకొని ఓటు వేసుకోవాలి. 90% మనం ఉన్నాము. మన ఇంట్లో మనమే ఒకరం. ఒక ఇంటి లోపల మనమే ఇంత గెలిచి రచన గెలవాలంటాం. కాబట్టి మనం అందరం కూడా ఒక ఐక్యమతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరం చేసి పెట్టింది ఈ డాక్టర్ విశాలానంద్ సార్ గారు. ఎన్నో రోజులు 20-30 సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తుండు. కాబట్టి ఆయనకు అనుగుణంగా మన అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకుపోవాలి. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీని ఇక ముందు రాజాధికారంగా ప్రధానమంత్రి హోదాలో ప్రతి స్టేట్లో ముఖ్యమంత్రిగా, మండలాల్లో మన జేఏసీ ఉండాలి, జిల్లాలలో జేఏసీ ఉండాలి. అన్ని గ్రామాన ఎప్పుడైతే జేఏసీ ఉండి ముందుకు పోతామో ఈ యొక్క మన హక్కులను, పోరాటాలను మనము విజయవంతంగా చేసుకోగలుగుతాం. ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన యొక్క జేఏసీ వాదన వినిపించినప్పుడే మనం ఈ యొక్క చట్టసభల లోపల మనము ఇవన్నీ చట్టపరంగా మనకు అందాల్సిన ఫలాలు మనకు అందుతాయి. ఆ రోజు కోసం మనం అందరం ఈ రోజు నుంచి ఉధృతంగా ఇంకా ముందుకు అందరు కలిసి ఐక్యమత్యంగా మనం అందరము దీన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికి సభాముఖంగా నా హృదయపూర్వక నమస్కారం.